అందరికీ నమస్తే అండి. రేపే శ్రావణ మాస మొదటి శుక్రవారం. మరి ఈ రోజును మనము ఏ విధంగా జరుపుకోవాలి అంటే, ఈ తిథి శ్రావణ శుద్ధ పంచమి కాబట్టి ఈ రోజును నాగపంచమి లేక గరుడ పంచమి అని పిలుస్తారు. పూర్వం నాగజాతి ప్రముఖులైన వాసుకి తదితర నాగులకు మరియు గరుత్మంతునికి ఈ రోజున ఒక ఒప్పందం కుదిరింది. ఈ తిథినే గరుడ పంచమి అని ఎందుకు పిలుస్తారు అంటే, శ్రీ మహావిష్ణువు ఈ తిథి నాడే గరుత్మంతుని నామాలను తలుచుకుంటూ పానకం నివేదించాలి. గరుత్మంతునికి నాగదేవతలకు చిమ్మిలి చలివిడి నివేదించాలని వరమిచ్చాడు. ఇలా చేయడం వల్ల నాగదోషాలు, నాగబాధలు, పక్షి దోషాలు, అపశకునము పోయి వరం వస్తుంది. ఈ రోజున ఇంటి తలుపులకు ఆవు పేడతో అలంకరించి ముగ్గులు వేసుకోండి. సర్పాలకు పుట్టలో పాలు పోయండి. గంధం, దర్భలు, పూలు మున్నగు వాటితో ప్రతిమలను పూజించి విప్రులకు సంతర్పణ చేయండి. ఇలా చేసిన వారికి నాగదోషాలు తొలగి సత్సంతానం కలుగుతుందని